కరెంటు కొనుగోళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ల ఎంక్వైరీ స్పీడప్ చేశాయి. ఇప్పటికే మేడిగడ్డపై పీసీ ఘోష్ కమిషన్ 2 సార్లు విచారణ చేసింది. ఇటు కరెంటు లెక్కలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆరా తీస్తోంది. ఛత్తీస్గఢ్ డీల్, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ చేస్తున్నారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ కంటిన్యూ అవుతోంది. 100 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేలా వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఈ ఏదైతే కాళేశ్వరం తర్వాత ఈ కరెంటుకు సంబంధించిన కొనుగోళ్ల విషయంలో ఈ రెండింటికి సంబంధించి కూడా విచారణకు సంబంధించి కమిషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్లు రెండు కూడా ఈ వేగవంతం విచారణకు సంబంధించి చాలా వేగవంతము, అందులో స్పీడప్ కూడా చేశారనే చెప్పొచ్చు. ఇప్పటికే ఈ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఏదైతే ఈ జ్యుడిషియల్ విచారణకు సంబంధించి కమిషన్ వేశారో జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్గా ఉన్నారు దీనికి. సో ఈ కమిషన్ ఇప్పటికే 2 సార్లు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈ బ్యారేజీల నిర్మాణానికి సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత రెండోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు అందులో విచారణలో భాగంగా మేడిగడ్డకి వెళ్ళి మేడిగడ్డలో అసలు వాస్తవానికి ఈ మేడిగడ్డలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ పిల్లర్లు పగుళ్ళకు సంబంధించినటువంటి కారణాలేంటి, ఎక్కడెక్కడ ఈ పిల్లర్స్ పగుళ్ళు వచ్చాయి, ఏ పిల్లర్స్కి సంబంధించి ఎంత అక్కడ డ్యామేజ్ అయ్యింది అనే దానిపైన పూర్తి స్థాయిలో డైరెక్ట్ వెళ్ళి అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను తెలుసుకుంది ఈ కమిషన్. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో 2 రోజుల పాటు శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు మళ్ళీ ఎవరెవరైతే దీనికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ కూడా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఎక్స్పర్ట్స్ సంబంధించిన ఒపీనియన్స్ కూడా ఈ కమిషన్ తీసుకున్నది. ఆ తర్వాత ఇక వర్షాకాలం వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో పూర్తి స్థాయిలో అవి మరమ్మతులు చేయకుండా వదిలేస్తే అవి మరింత దెబ్బతినే ప్రమాదం ఉన్నది కాబట్టి సో వీటికి సంబంధించి ఏం చేయాలి అనే దానిపైన ఎన్డీఎస్ఏ కమిటీ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దీనికి సంబంధించి ఒక మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ప్రధానంగా ఈ వర్షాకాలానికి సంబంధించి తాత్కాలికంగా మరమ్మతులు ఏమేమి చేయొచ్చు, సో ఆ మరమ్మతులు చేసినా అవి గ్యారంటీ ఉంటుందా అంటే ఉండదు. సో ఇట్లా దీనికి సంబంధించి టెంపరీగా ఉండే విధంగా కొన్ని సలహా సూచనలు చేశారు. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్టుకి సంబంధించి కూడా మరి ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దానిపైన కూడా ఈ కమిషన్ ఆరాధిస్తున్నది. దీనికి సంబంధించి ఇందులో ఏమేమి ఉన్నాయి, సో పూర్తి స్థాయిలో సలహా సూచనలు ఇచ్చినప్పటికీ తాత్కాలికంగా మరమ్మతులు చేస్తే దీనికి అయ్యే ఖర్చు ఎంత, దీని వెనుక ఉన్నదేంటి, సో ఇందులో పూర్తి స్థాయిలో ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంత ఉంది, ఇంజనీర్ల నిర్లక్ష్యం ఎంత ఉంది, దీని ఈ 3 బ్యారేజీలను నిర్మించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్లక్ష్యం ఎంత ఉన్నది, ఓవరాల్గా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ 3 బ్యారేజీల మీద వచ్చినటువంటి రిపోర్ట్ల మీద ఈ కమిషన్ ఆరాధిస్తున్నది. ఆరాధించిన తర్వాత దీనికి సంబంధించి ఏం చేయొచ్చు, ఫైనల్ రిపోర్టు ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ 3 బ్యారేజీలు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన విచారణ అయితే చాలా స్పీడప్ చేశారు. సో మరో నెక్స్ట్ వీక్లో కూడా మళ్ళీ ఈ కమిషన్ హైదరాబాద్కు రాబోతుంది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ మధ్యంతర నివేదికతో పాటు ఇప్పటి వరకు సలహా సూచనలు చేసిన దాని మీద తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ కూడా దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ డైరెక్ట్గా కమిషన్కి వచ్చి తెలిపే విధంగా సపరేట్గా దీనికి సంబంధించి కొన్ని బ్యాలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఈ ప్రాజెక్టుల మీద అవగాహన ఉంటుందో ఏం జరిగింది అనేది ఎంతో కొంత తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్తో పూర్తి స్థాయిలో ఇక్కడ బ్యాలెట్ హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో బ్యాలెట్కి సంబంధించిన బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. సో ఆ బాక్సులో వాళ్ళు వచ్చి డైరెక్ట్గా అఫిడవిట్లు వేసే విధంగా అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి ఈ నెల 31 వరకు ఆ విధానం కొనసాగుతుంది. 31 తర్వాత ప్రజల నుంచి ఎలాంటి ఒపీనియన్స్ వచ్చాయి, సో ఎవరెవరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారనేది కూడా అందులో తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల తర్వాత ఇటు రిపోర్టు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి మధ్యంతర రిపోర్టు తర్వాత కమిషన్ డైరెక్ట్గా విజిట్ చేసి అక్కడ పరిశీలించినటువంటి సిచ్యువేషను, ఆ తర్వాత ప్రజల నుండి ఎలాంటి అభిప్రాయాలు వచ్చాయనే దానిపైన ఆ అఫిడవిట్ల ఆధారంగా వచ్చినటువంటి ఈ 3 ఆధారాలను తీసుకొని ఫైనల్గా ఏం చేస్తే బాగుంటుంది, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి మరమ్మతులకే పరిమితం అవుతుందా లేక ఇందులో ఏ పిల్లర్స్ కుంగి ఉన్నాయి కాబట్టి ఆ కుంగిన పిల్లర్స్ సంబంధించి పూర్తి స్థాయిలో వాటిని తీసేసి కొత్తగా నిర్మించాల్సి ఉంటుందా, మరి ఈ 3 బ్యారేజీల సిచ్యువేషన్ ఏంటి అనేది దీనిపైన ఈ నెల తర్వాత ఒక ఫైనల్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్. అయితే ఇక దీంతో పాటు
ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా ఇప్పటికే దీనిపైన కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ విద్యుత్ ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి ఈ పవర్కి సంబంధించి మార్కెట్లో తక్కువ రేటు ఉన్నా కావాలని అక్కడ నుంచి లోపాయికారు ఒప్పందం పెట్టుకొని కావాలనే ఎక్కువ రేటు పెట్టి ఈ విద్యుత్ కొనుగోలు చేశారని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నది. ఎక్స్పర్ట్స్ కూడా చాలామంది అదే అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. సో బయట ₹3.90 ఉన్నటువంటి మార్కెట్ ఒక యూనిట్కి, సో అది కాకుండా బయట అత్యధికంగా ₹5.50 అంటే ఎక్కువగా అదనంగా పెట్టి కొనుగోలు చేశారని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది? సో మార్కెట్లో తక్కువ రేటు ఉన్న ప్రభుత్వ పరంగా ఎక్కువ రేటు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. దానికి సంబంధించి కూడా విచారణ చాలా వేగవంతం చేశారు. దీంతోపాటు యాదాద్రిలో నిర్మించినటువంటి పవర్ ప్లాంట్కు సంబంధించి అందులో నిర్మాణానికి సంబంధించి చాలా లోపాలు ఉన్నాయి. దానికి కావాల్సిన ఖర్చు కంటే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే దానిపైన కూడా కమిషన్ చాలా విచారణ అనేది చాలా వేగవంతం చేసింది. దీంతోపాటు అక్కడ నిర్మాణం చేసినటువంటి ఈ సివిల్ వర్క్ సంబంధించి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నేత ఈ అంతా కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఆయనకు అప్పగించారు కాబట్టి ఎందుకు ఆయనకు అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చింది, నిజంగానే అప్పగించారా లేదా అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతున్నది. దీనికి సంబంధించి ఈ విద్యుత్ శాఖలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇక అప్పులు కూడా పెద్ద స్థాయిలో అక్కడ పెరిగిపోయాయి కాబట్టి ఎందుకు ఈ స్థాయిలో పెరగాల్సిన అవసరం వచ్చింది అనేది మీద పూర్తి స్థాయిలో ఈ కమిషన్ విచారణ చేస్తుంది. ఇప్పటికే దీనిపైన మొదటిసారిగా కమిషన్ హైదరాబాద్కు వచ్చినప్పుడు అధికారులతో పాటు ఈ ఎక్కడెక్కడ ఏం జరిగింది అనే దానిపైన ఆరాధించింది. ఇక రెండోసారి నిన్ననే దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఒక బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రజల నుంచి కూడా ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. సో ఇట్లా ఓవరాల్గా ఈ రెండు కమిషన్లు కూడా ఒక పక్క ప్రజల అభిప్రాయాలు, మరో పక్క అధికారుల ఒపీనియన్స్, మరో పక్క నిపుణుల ఒపీనియన్స్, అంటే దీనికి సంబంధించి ఒక పక్క విద్యుత్ శాఖలో ఉన్నటువంటి నిపుణులు, మరో పక్క ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించినటువంటి అనుభవజ్ఞులు, ఇట్లా ఓవరాల్గా అందరి సలహా సూచనలు తీసుకుంటూ అసలు ఏం జరిగింది, ఏంటి వాస్తవాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చేందుకు రెండు కమిషన్లు కూడా రెడీ అవుతున్నాయి. దాదాపు 100 రోజుల్లో ఈ ఏదైతే కరెంటుకు సంబంధించినటువంటి కమిషన్ ఉందో ఇదైతే 100 రోజుల్లోనే రిపోర్ట్ ఇచ్చే విధంగా అయితే దీనికి సంబంధించిన పనులన్నీ కూడా చాలా వేగవంతం చేశారు. విచారణ కూడా చాలా స్పీడప్ చేశారు. కాబట్టి ఈ రెండు రిపోర్ట్లు వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో జరిగింది ఏంటి, తర్వాత ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏంటి అనే దానిపైన ఒక ఫైనల్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రిక.